ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం డిచ్పల్లి మండల కేంద్రంలోని సిఎంసి కళాశాలను సందర్శించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు కొరుట్ల, జగిత్యాల శాసనసభ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుంది. సిఎంసికి భవన సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మ్యాప్ ను పరిశీలించి ప్రస్తుతం కౌంటింగ్ నిర్వహణకు ఏ మేరకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నది పరిశీలించారు. ఈ భవన సముదాయం వినియోగంలో లేని కారణంగా అక్కడక్కడ నిర్వహణపరమైన లోపాలు ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అవసరమైన చోట మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి అవాంతరాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు సిఎంసి భవన సముదాయం అన్ని విధాలు అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది మరింత సమగ్రంగా పరిశీలన జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహన్, పంచాయతీరాజ్ ఈ శంకర్, మెప్మా పీడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి అకౌంటెంట్ చేయొచ్చు, రెండోది ఆ కౌంటింగ్ అంటే 100 స్టాక్. ఇలా వస్తే తీసుకోవాలి. అంటే మనకి సగం ఇస్తే సగం తీసుకొచ్చి ఆ ఫ్రంట్ నుంచి అది స్ట్రాంగ్ పడుతున్నాం కదా. ఇది ఆగిపోతుంది ఇదే కౌంట్. సో వాళ్ళకి సీలింగ్కి ఇటు ఇటు సో ఇది స్టేడియం లైక్ స్టెప్స్ టైప్ ఆఫ్. ఇది కౌంటింగ్ కాదు, ఇది స్ట్రాంగ్.
ఇక్కడ ఒకటి ఉంది. స్ట్రాంగ్ రూమ్స్ రాసేసి దాంతో కార్ట్రిడ్జ్ చేస్తే సో దట్ ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న పండ్ల దుకాణాలను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ సిబ్బంది పోలీస్ అధికారులతో తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మాట్లాడుతూ రోడ్డును ఆక్రమించి అక్రమంగా పండ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు కొనసాగిస్తున్నారని, దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ వల్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్టాండ్ ఏరియాలో రోడ్డును ఆక్రమించి ఉన్న పండ్ల దుకాణాలను తొలగించడం జరిగిందని తెలిపారు. ఇకపై ఎవరు కూడా రోడ్డును ఆక్రమిస్తూ దుకాణాలు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సురేష్ బాబు, ఎస్ఏ గంగాధర్, మున్సిపల్ డి భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, టౌన్ ప్లానింగ్ అధికారి హరీష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మరి ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటరీ బస్టాండ్ దగ్గర ఏదైతే ఇవన్నీ ట్రాఫిక్ అంతరాయం ప్లస్ ఈ మధ్య యాక్సిడెంట్ బాగా ఏ విధంగా అయితే పేపర్లో రావడం వల్ల దాని తర్వాత పబ్లిక్ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవడం, ఇవన్నీ తీపిచ్చేసి ఫర్దర్గా ఎప్పుడు రాకుండా చూసుకోవాలి. ఇంకొకసారి మీరు ఇట్లా ఏమైనా ఫర్దర్గా చర్యలు తీసుకుంటాం. ఈసారి వాళ్ళు తీపిచ్చేసి ఇంకోసారి ఫర్దర్ పెట్టకుండా చూసుకునే బాధ్యత మా టౌన్ ప్లానింగ్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని, రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కళ్యాణ్ బెనర్జీని వెంటనే కళ్యాణ్ బెనర్జీని వెంటనే కళ్యాణ్ బెనర్జీని వెంటనే రాహుల్ గాంధీని వెంటనే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మన ఉపరాష్ట్రపతి దాన్ని దారుణంగా అవమానించడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఇండియా కూటమిని తక్షణమే వాళ్ళందరూ ఎంపీల్ని నిన్న ఏదైతే భారత రాజ్యాంగ పట్ల ఉపరాష్ట్రపతిని ఏదైతే ఆహ్వానించారో దీనికి భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నారు. దేవాలయంగా భావించే ఆ యొక్క పార్లమెంటు భవనాన్ని కించపరిచేటట్టుగా ఉపరాష్ట్రపతి ధన్కర్ మీద అసభ్య వ్యాంగ్యాలతో చేష్టలతో కించపరిచిన ఆ యొక్క తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరియు దాన్ని ఒక ఎంజాయ్ చేసిన రాహుల్ గాంధీ ఒక వీడియో తీస్తూ ఒక దేశంలో అత్యున్నతమైన నాయకుడిగా పేర్కొన్న రాహుల్ గాంధీ పిల్ల చేష్టలతో కించపరచడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ ఈరోజు దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద నిరసన కార్యక్రమంలో భాగంగా వారిని వెంటనే పార్లమెంటు నుంచి రాజ్యసభ నుంచి డిస్మిస్ చేయాలని, వారు 6 సంవత్సరాల వరకు ఎన్నికలో పోటీ చేయకుండా నిరోధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి సంఘటనలు చేసే వేరే సభ్యులు కూడా చేసే ఆస్కారం ఉండదు కాబట్టి ఈ యొక్క పెద్దలని గౌరవించాలి. దీన్ని భారత రాష్ట్రపతి ముర్ము గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అనేక మంది నాయకులు దీని విషయం మీద ఖండించడం జరిగింది. రాజ్యసభను ఒక దేవాలయంగా
ఈ యొక్క దేశ ప్రజలు భావిస్తూ ఉంటారు. ఆ యొక్క రాజ్యసభకు ఆ రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. ఆ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారిని అవమానపరిచే విధంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళు సస్పెండ్గా గురై బయటకు వచ్చిండ్రో వారిని అనుకరిస్తూ ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ మిమిక్రీ చేస్తూ ఒక ఉపరాష్ట్రపతి యొక్క పదవినే అవమానపరిచే విధంగా తాను వ్యవహరిస్తూ ఉంటే కాంగ్రెస్ మా ప్రధానమంత్రి అని చెప్పుకునేటువంటి ఆ దద్దమ్మ అయినటువంటి రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించడము ఇది ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆరుపట్ల శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ఈ యొక్క ఏదైతే అవమానం జరిగిందో ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్కు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాహుల్ గాంధీని అదేవిధంగా ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీని ఈ యొక్క సభల నుండి సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఆర్మూరు పట్టణంలోని పెరికిట్లోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం బాలభవన్ పోషణ్ అభియాన్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల ఆర్పీలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ భార్గవి మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేయడం నేరమని, ఆడపిల్లలను పుట్టిద్దాం, బ్రతికిద్దాం, ఎదగనిద్దాం, చదివిద్దాం అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని, 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ పీఠంపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. చైర్పర్సన్ కుటుంబ సభ్యుల వ్యవహార తీరుతో కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమై జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస పత్రాన్ని అందించిన విషయం విదితమే. జనవరి 4వ తేదీన జరిగే మున్సిపల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి చైర్మన్ ను దించేందుకు కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. జనవరి 4వ తేదీన అవిశ్వాస సమావేశ నోటీసులు సైతం కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ కౌన్సిలర్లకు అందించారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నోటీస్ సర్వ్ చేయమని మాకు ఫామ్ 2లో పంపించారు. ప్రతి కౌన్సిలర్కి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. 4వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం నిర్ధారించబడింది కలెక్టర్ ద్వారా. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని సిద్ధి వినాయక ఎస్ఎల్ఎఫ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలకు బియ్యాన్ని, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఏదో మనకు తోచినంత సహాయం చేస్తే వేరే వాళ్ళు కూడా ముందుకు వస్తారని. ఎట్లున్నాడమ్మ ఇప్పుడు బాబు? ఈ బాబుకే కాదు, ఇంకెవరైనా సరే పండ్లు ఇట్లా చూడం. పల్లవి, మాది సిద్ధి వినాయక ఎస్ఎల్ఎఫ్. మా సమైక్య నుండి మేము గుప్పెడు బియ్యం ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసాము. ఇలాగే నిరుపేదలకు అందరికీ ఇవ్వడానికి. అయితే మేము ఇక్కడ పోచమ్మ గల్లీకి చెందిన 9వ వార్డు అబ్బాయి ఇర్ఫాన్, ఆయనకు క్యాన్సర్ అంట. అయితే ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి మా గుప్పెడు బియ్యం ప్రోగ్రాం ద్వారా మేము వీళ్ళకి ఈసారి బియ్యము ఇవ్వడం జరిగింది. దగ్గర 80 కిలోల వరకు ఇవ్వడం జరిగింది. ఆర్థిక సహాయం కూడా ఏదైనా పనులు కానీ ఏమన్నా ఇస్తారని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మా ఎస్ఎల్ఎఫ్ ద్వారా మాకు సిద్ధి వినాయక సమైక్య నుండి మీకు ఎవరన్నా సహాయం చేయాలంటే మాకు చెప్పండి, అందజేయండి. మేము ఇలాగే నిరుపేదలకు అందజేస్తామని కోరుతున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు గంగామణి, నేను ఆర్పీగా పనిచేస్తున్నాను. మా ఎస్ఎల్ఎఫ్లో మేము గుప్పెడు బియ్యం లో భాగంగా ఈసారి వీళ్ళ బాబుకు క్యాన్సర్ ఉందని తెలియగానే మా వంతుగా మాకు తోచినంత సహాయంగా బియ్యాన్ని, కొంచెం అంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.
మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే మా సమైక్యకు బియ్యాన్ని ఇస్తే ఇలాంటి నిరుపేదలకు మేము అందిస్తామని మీ వంతు కృషి కూడా మాకు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ గుప్పెడి బియ్యాన్ని ప్రెస్ వాళ్ళు అందరూ నాకు సహకరించి అందరికీ చేరే విధంగా మీరు నన్ను ఆశీర్వదిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరు కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మేము ఇలాంటి ప్రోగ్రాంలు మా వంతుకు మాకు ఎవరైనా బియ్యం ఇస్తే ఇలాంటి నిరుపేదలకు అందిస్తామని మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో హెల్త్ కేర్ సమస్యలు పరిష్కరించాలని యూనివర్సిటీలో ఉన్న హెల్త్ కేర్ ముందు పీడీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. పరిష్కరించాలి హెల్త్ కేర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న హెల్త్ కేర్ సమస్యలను అన్ని వెంటనే పరిష్కరించాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు మధ్యాహ్నం 1ంటికి హెల్త్ కేర్ సెంటర్ను సందర్శించడం జరిగింది. మేము సందర్శించే సమయానికి హెల్త్ కేర్ తెరుచుకోకుండా ఉంచడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు తరగతులలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇక్కడ మాత్రం కేవలం దగ్గు, సర్ది, జ్వరానికి మాత్రమే ఈ టాబ్లెట్స్ ఇట్లా దొరకడం జరుగుతుంది. మిగతా ఏ పరిస్థితుల్లో అయినా ఏ ఇబ్బందికరంగా అయినా మాకు లభించడం లేదు. అందులోనూ ఒకటి ఇక్కడ నర్సులు కానీ డాక్టర్లు కానీ సమయానికి ఉండడం లేదు. 24 గంటలు తెరిచి ఉంచుతామన్న హెల్త్ కేర్ సెంటర్ ను మిట్ట మధ్యాహ్నం కూడా బంద్ చేసి ఉండడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే మొన్న చూసుకుంటే మా జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరికైనా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ప్రైవేట్ దవాఖానాలు కానీ వేరే ఇతర నిజామాబాద్ కానీ దూరం వెళ్ళి మేము చూపించుకోవడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న హెల్త్ కేర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము ఎన్నో ఉద్యమ కార్యక్రమాలను చేపడదామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యార్థులు గణితం అంటే భయాన్ని వీడి ఆసక్తిని పెంచుకోవాలని, గణిత శాస్త్రం అనేది శాస్త్రీయ ఆవిష్కరణలకు మూలం గణిత శాస్త్రం అని ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య అన్నారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు సత్యశోధక్ పాఠశాలలో గణిత శాస్త్ర కార్యశాలను ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య ప్రారంభించారు. కఠినమైన గణిత సమస్యలను అలవోకగా సాధించి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకుని గణితంపై పట్టు సాధిస్తే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో గణితం ప్రాధాన్యత అనిర్వచనీయమైనదని, బహుళ ప్రయోజనాల సాధనలకు ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒలింపియాడ్ క్విజ్, గణిత ముగ్గులు, టాండ్రమ్ మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ గణిత చార్టులు, నేలపై వేసిన రామానుజన్ చిత్రపటం మరియు గణిత ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Opposite sides are parallel. Opposite sides are all angles 90. Parallelogram తెలుసా? ప్రైమ్ నెంబర్ తెలుసా? చెప్పరా? క్యూబైడ్ కి 6 ఫేసెస్ ఉంటాయి. క్యూబ్ కి also 6 ఫేసెస్ ఉంటాయి. కాకపోతే సైజెస్ వేరే. దీన్ని సిలిండర్. హెచ్ అంటే హైట్, ఆర్ అంటే స్ప్రెడ్. ఇంత సగం ఉంది చూడు, రేడియస్ అంటారు. ఫుల్ అంటే దాని డయామీటర్ అంటారు. ఇంపార్టెంట్. హెచ్ అంటే హైట్ వన్. హెచ్ అంటే హైట్. ఇది ప్యారలల్. మొత్తం ఇది ఫోర్ సైడ్స్. వెరీ గుడ్. ఇక్కడ బాగా క్లియర్ భీమ్గల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భారతదేశ అత్యున్నత పదవిలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ రోజు భీమ్గల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగిందని బీజేపీ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నర్సయ్య, సీనియర్ కార్యకర్తలు సంధ్యరాజు, ఉప్పల నవీన్, రాగి నవీన్, రాగి అజయ్, బొనికే రజనీకాంత్, కొడుగెల గంగామోహన్, తోపార నరేందర్, హకీం బాయి ప్రసాద్, గంగాధర్ గౌడ్, డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మకాడు
లేడీ అయితే ఎట్లా నాకు చెప్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలము బోదెపల్లి శివారు ప్రాంతంలో సుప్రసిద్ధ దేవస్థానమైనటువంటి షిరిడి సాయినాథుని ఆలయంలో మనం ఉన్నాము. ఇక్కడ 2016 సంవత్సరం నుండి కూడా ఆలయము బాబావారిని పెట్టి ప్రతిరోజు కూడా అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తూ, అంతేకాకుండా బాబావారికి ఇష్టమైనటువంటి రోజు గురువారం రోజు గురువులకే సద్గురు అయినటువంటి సాయినాథుడు గురువారం రోజున ప్రత్యేకమైనటువంటి అన్నసత్ర వితరణ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు. ఈ ఆలయానికి నిర్మాణానికి పూర్వమే ఇక్కడ మరి ఆలయ కమిటీకి నేతృత్వం వహిస్తున్నటువంటి చైర్మన్ అయినటువంటి లోక రాజశేఖర రెడ్డి గారు మరియు అలాగే సభ్యులు కూడా చాలా వారంతుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి వచ్చిపోయే భక్తులకు అనేక సౌకర్యాలను చేకూరుస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి లోక రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాల్కొండ మండల ప్రజలకు, మా బోదేపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారి సహాయ సహకారాలతో మా గ్రామాభివృద్ధి కమిటీ కానీ, మా సర్పంచ్ కానీ, మా ఎంటీసీ కానీ, మా సభ్యులు, మా సెక్రటరీ కానీ, మా క్యాషియర్ కానీ, మా తోటి సభ్యులు, మహిళా సభ్యులు కూడా 7 సంవత్సరాలుగా చాలా కష్టపడి ప్రతి గురువారం అన్నదానం చేస్తూ ప్రతి దత్త జయంతికి ఉత్సాహాలు 3 days 24, 25, 26 3 days ఉత్సాహాలు జరుపుతూ మంచి మెసేజ్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మేమేమన్నా ఈ సంవత్సరం 24, 25, 26 దత్త జయంతి ఉత్సవాలు, 24 నాడు పందిరి, 25 నాడు హోమము, 26 నాడు అన్నదానం తప్పకుండా బాల్కొండ మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మాకు సహకరించగలరని కోరుతున్నాం. బాల్కొండ మండల కేంద్రంలో అక్రమ లేఅవుట్లపై పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి కొరడా జులిపించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి గారి వారి యొక్క సన్నిధానంలో మనం ఉన్నాము. అయితే బాల్కొండలో మొన్న మరి అక్రమ వెంచర్లు వెలసింది. మరి అక్కడ చాలా మంది కూడా అవగాహన రాహిత్యంతో అక్రమ వెంచర్లు చేసుకుంటూ ప్లాట్ రూపంలో విక్రయిస్తున్నారు అనేటువంటి సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి తన సిబ్బంది చేత వాటిని పూర్తిగా తొలగించి వారికి అవగాహన కల్పించడం జరిగిందట. వారు మరి అక్రమ వెంచర్లు చేయడం వల్ల కరెక్ట్ ఇది భవిష్యత్తు లోపట మరి చాలా మంది ఇల్లు నిర్మించుకునేటటువంటి గృహస్థులకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు టౌన్ ప్లానింగ్ లేఅవుట్ ద్వారా అప్రూవల్ పొందిన పిదపనే వాటికి అనుమతులు ఇవ్వబడతాయి. ఇలా చేయడం సబబు కాదని వారి సిబ్బంది ద్వారా అక్కడ పాతినటువంటి హద్దురాలను కూడా తొలగించినారట. అయితే దానికి సంబంధించినటువంటి మరింత సమాచారం వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్రమ వెంచర్లకు సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అసలు అక్రమ వెంచర్లు అంటే ఏంటి? బాల్కొండ గ్రామంలోని అక్రమంగా నాన్ లేఅవుట్లు ఎవరైతే చేసారో ఆ 1100 సర్వే నెంబర్ 1167 ఈ యొక్క సర్వే నెంబర్లో మొత్తం రాళ్ళను తొలగించడం జరిగింది. ఎందుకంటే ఈ ముందు మనకు గృహ నిర్మాణం అనుమతులు కానీ ఇవ్వడానికి వీలుండదు. ఎందుకంటే డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, గ్రామ పంచాయతీకి 10% ల్యాండ్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ డెవలప్ చేసిన తర్వాతనే మీరు డిటిసిపి ప్లానింగ్కి వెళ్ళిన అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మీరు ప్లాట్లు కొనాలి. ఎవరు కూడా గ్రామంలో ప్లాట్లు కొన్నట్లయితే అనుమతులు కూడా ఇవ్వబడదని చెప్పేసి తెలియడం జరుగుతున్నది. అట్లాగే కొంతమంది ఇరిగేషన్ కెనాల్ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళకి ఏఈ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా మొత్తము కెనాల్ మొత్తము మన 1 week కిందనే మొత్తం తీయడం జరిగింది. పుడిక మీకు అందినటువంటి సమాచారం మేరకు మీరు అక్కడికి వెళ్ళి ఉట్టిన వాటి మరి అక్రమ వెంచర్లను సిబ్బందితో తొలగించారా? ఇంకా ఏమైనా చర్యలు కనుక్కున్నారా? ఇంకా ఏమైనా చర్యలు గైకొంటారా? మా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారానే ఆ యొక్క రాళ్ళను తొలగించడం జరిగింది. ఈ రాళ్ళను కూడా మా హ్యాండ్ఓవర్లో తీసుకోవడం జరిగింది. ఆ యొక్క మరి వెంచర్ చేసిన అతనికి ఎలాంటి అవగాహన కల్పించడం జరిగింది? వాళ్ళకు కూడా నోటీస్ ద్వారా తెలియడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పాము, మీరు నాన్ లేఅవుట్ ఇట్లా అమ్మినట్లయితే మాత్రం మీరు కఠినమైన చర్య తీసుకోబడును, మరియు కొన్న వాళ్ళకు కూడా అనుమతులు ఇవ్వబడదని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 1 week లోనే సార్ మేము కూడా డిటిసిపి అనుమతికి వెళ్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది.